ఈ అద్భుతం నా పార్వతి విషయంలో జరగాలి. రేపు ఈ గుడికి పార్వతిని తీసుకెళ్తే ఎలా ఉంటుంది? అమ్మా నాన్నల అండలేదు గాని రాధాకృష్ణుల ఆశీర్వాదం ఉండాలని రేపు గుడికి వెళ్ళాలనుకుంటున్నావా పెదబాబు? ఎలా వెళ్తారో నేను చూస్తాను. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న చిలుకూరు బాలాజీ గుడి వీసా టెంపుల్ గా ఎలా ప్రసిద్ధి చెందిందో, నగర శివారు ప్రాంతంలో ఉన్న రాధాకృష్ణుల గుడి పెళ్లి కావలసిన అమ్మాయిలు అబ్బాయిలకు వరంగా మారింది. ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్లి వాయిదా పడుతుంటే ఆ జంట ఈ గుడిలో దర్శనం చేసుకుంటే త్వరలోనే సమస్యలన్నీ సవిసిపోయి పెళ్లి. అఖిల, శివకు సంబంధించిన న్యూస్ ఏమన్నా వస్తుందేమో చూస్తున్నావా? శివ గురించి పేపర్లో గాని టీవీలో గాని రాదండి. ఎక్కడిదక్కడ మేనేజ్ చేశాను. రిమాండ్లో ఉన్నాడు. 2 వారాలకి గాని బయటికి రాడని లాయర్ అంటున్నాడు. 2 రోజుల్లో రావాలని జడ్జి గారితో మాట్లాడాను. అక్క తలుచుకుంటే కొండ మీద కోతినైనా తీసుకురాగలదో. శివబాబు ఓ లెక్క. శివ బయటకొస్తే దేవా మనసులో ఉన్నది, ఆ కళ్ళ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మనకి తెలుస్తుంది. లెట్ హిమ్ కమ్ అవుట్ సైడ్. శివ బయటకొచ్చాక బయటపడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనమైతే రేపు ఉదయం ఆ రాధాకృష్ణ గుడికి వెళ్తున్నామండి. ఆ గుడికెందుకు? పెళ్లి కాకుండా వాయిదా పడుతున్న వాళ్ళ దోషాలన్నీ పోతాయని చెప్తున్నారు. రేపు మనం వెళ్ళి మొక్కులేమైనా ఉంటే చెల్లిద్దామండి. మన ఇంటికి పెద్ద కోడలు రావాలనేగా ఈ ప్రయత్నం. తప్పకుండా వెళ్దాం అఖిల. అయ్యో బాబోయ్, రేపు దేవా పార్వతులు అదే గుడికి రావడం చూశారంటే అక్కడే తాడి కట్టించేసేలా ఉంది అఖిలక్క. ఏదో ఒకటి చేసి ఎవరినో ఒకరిని ఆపాలి. Yeah. Oh shit. ఐస్ క్రీమ్ ని పసాపసామని పంది తిన్నట్టు తినకపోతే కొంచెం డీసెంట్ గా తినొచ్చు కదే. ఐస్ క్రీమ్ ని ఆస్వాదించాలి మావా. ఆస్వాదించడం అంటే అడ్డగాడి ఆకలితో ఉన్నట్టు ఆరగించడం కాదు, అందులో అందం ఉండాలి. టేస్ట్ ఉంటే చాలు. వెనిలా ఫ్లేవర్ ఎంత బాగుందో తెలుసా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.